ఎక్సైట్‌మెంట్ చేస్తాయి. తొందరగా మనకు ఆకలి నింపేస్తాయి. రిలాక్స్ చేస్తాయని చెప్పేసి కూల్ డ్రింక్‌గా, పఫ్ఫులు, ఎక్కువ జంక్ ఫుడ్డు, సమోసాలు ఇలాంటి వాటి పైన డిపెండ్ అవ్వడం కన్నా, మనం రొటీన్‌గా ఒక లెగ్యూమ్సు, ఫ్రూట్సు, వెజిటబుల్సు, రైసు ఇలాంటి వాటితో కూడా మనము ఆరోగ్యాన్ని ఎక్కువ సేపు, ఎక్కువ టైము మనం బ్యాలెన్స్ డైట్‌లో తీసుకోవడం ఇంపార్టెంట్. తర్వాత మూడోది ఇంపార్టెంట్ ఏంటంటే సోషల్ కనెక్టెడ్‌నెస్. అంటే నువ్వు నీ చుట్టుపక్కల వాళ్ళతో గాని, నీ ప్రొఫెషనల్ వాళ్ళతో గాని, నీ కమ్యూనిటీ వాళ్ళతో గాని, నీ ఫ్యామిలీతోని ఎంత రిలేషన్‌షిప్ ఎంత క్వాలిటీగా నువ్వు మెయింటైన్ చేస్తున్నావు? ఎంత కనెక్టెడ్‌గా ఉండగలుగుతున్నావు? ఏదైనా సమస్య వచ్చినప్పుడు నువ్వు షేర్ చేసుకోగలుగుతున్నావా? నీ నీకు ఏదన్నా ఒక ఆటంకం ఏర్పడినప్పుడు, ఒక ప్రాబ్లమ్ ఏర్పడినప్పుడు సొల్యూషన్ కోసం నువ్వు ఒక్కడే ప్రయత్నం కన్నా, ఒక ఇద్దరు, ముగ్గురు బ్రెయిన్స్ మనం సహాయం డిస్కషన్ చేయగలిగితే, వాళ్ళ ఐడియాస్ బ్రెయిన్ స్టార్మ్ చేయగలిగితే, మనకు సమస్య పరిష్కారాలు కూడా మనకు ఈజీగా దొరికేస్తుంటాయి. సో, మానసికంగా మనం అక్కడ ఆరోగ్యాన్ని పాడు చేసుకోకుండా మనం కాపాడుకోగలుగుతాం. నువ్వు మానసికంగా అనారోగ్యంలో ఉన్నప్పుడు, లేకుంటే టెన్షన్, డిప్రెషన్‌లో విపరీతంగా ఇబ్బందిలో ఉన్నప్పుడు, నువ్వు ఆల్కహాలు, టొబాకో, డ్రగ్స్ లాంటివి నువ్వు రిలీఫ్ కోసం, ఆ రోజు నిద్ర కోసమో, ఆ రోజు పరిష్కారం కోసమో తీసుకున్నావనుకోండి. నువ్వు తీసుకునే విధానము చాలా రిస్కీగా ఉంటుంది. చాలా హైగా క్వాంటిటీగా ఉంటుంది. ఈ ఈ టఫ్ సైకలాజికల్‌గా డిస్టర్బెన్స్ అయిన టైంలో ఈ డ్రగ్స్, ఆల్కహాల్ గాని మనం మనం రెమెడీగా పెట్టుకుంటే మాత్రం సమస్యలు మనకి ఇంకాస్త పెరుగుతాయి తప్ప తగ్గవు. ఐదో ఇంపార్టెంట్ అయిన సలహా ఏంటంటే, మనం నిత్యము వీటితో పాటు ఎప్పుడైతే మనకు ఇబ్బందికరమైన పరిస్థితులు మనకున్న పరిచయాలతోటి, మనకున్న హ్యాబిట్స్ తోటి, మనకున్న నాలెడ్జ్ తోటి సమస్య పరిష్కారం కావట్లేదంటే గూగులింగ్ చేయకుండా, లేకుంటే మనకు అన్‌సైంటిఫిక్ పర్సన్స్ తోటి మనము సలహాలు తీసుకొని ఇబ్బంది పడేదానికన్నా, దానికి సంబంధించిన సబ్జెక్ట్ సంబంధించిన ఎక్స్‌పర్ట్ సైకియాట్రిస్ట్ గారు దగ్గరలో ఉన్న సైకియాట్రిస్ట్ గారితోటి మీరు సంప్రదించి, దానికి తగ్గట్టు మనం ట్రీట్మెంట్ గూడా తీసుకోగలిగితే, అది మెడిసిన్స్ అయినా, లేకుంటే చిన్న సలహా అయినా, లేకుంటే చిన్న కౌన్సెలింగ్ లాంటి సర్వీసెస్ అయినా కూడా మనం తీసుకోగలిగితే, అవసరమైనప్పుడు మనం హెల్ప్ తీసుకోవాల్సిన దశలో ఉన్నప్పుడు, హెల్ప్ అడగడం అనేది ఒక తెలివైనతనం. అవసరం ఉన్నప్పుడు కూడా సైన్స్ పరంగా డెవలప్ అయిన సైన్స్‌ని యుటిలైజ్ చేసుకోకుండా మనము అలానే ఆ సమస్యలతో మగ్గినప్పుడు, అది మన యొక్క అనవసరమైన మూర్ఖత్వపు నిర్ణయమే తప్ప, మనకు ఏ రకంగా మనకు రుచించదు. ఏ రకంగా మన సమస్య పరిష్కారం జరగనివ్వదు. దీన్ని బట్టి ఎప్పుడైతే మానసికమైన ఇబ్బంది సమస్యలో ఉన్నప్పుడు హెల్ప్ అడగడం అనేది ఒక బలవంతమైన లక్షణం. థాంక్ యూ.